స్ట్రెస్ ఎంత ఇంపార్టెంటో నిద్ర కూడా అంతే ఇంపార్టెంట్. స్లీప్ అనేది లైక్ చాలా థింగ్స్ స్లీప్లో మనం కన్సిడర్ చేసుకోవాలి. ఫస్ట్ ఇందాక చెప్పినట్టు స్ట్రెస్లో ఎలా కార్టిసాల్ హార్మోన్ పెరుగుతుందో మన నిద్రలేనితనం, స్లీప్ డిస్టర్బెన్సెస్ ఆర్ ఇన్సోమ్నియా వల్ల కూడా మనకు కార్టిసాల్ హార్మోన్ పెరుగుతుంది. దాని ద్వారా షుగర్, బ్లడ్ ప్రెషర్ పెరగడం జరుగుతుంది. సో ఈ నిద్ర అనేది చాలామందికి హిస్టరీ అడిగితే వాళ్ళ పేషెంట్స్ని వచ్చినప్పుడు నేను బాగా నిద్రపోతున్నాను అంటారు. ఎలా పోతున్నాను అంటే రోజు పొద్దున 2 గంటలు, మధ్యాహ్నం 2 గంటలు, రాత్రి 2 గంటలు, మొత్తానికి నేను 7 నుంచి 8 గంటలు పడుకుంటున్నాను అంటారు. అలా పడుకోవడం వల్ల మనకు ఎటువంటి ఉపయోగం ఉండదు. సో నిద్ర అనేది కంటిన్యూస్గా మినిమం 8 అవర్స్, 7 to 8 అవర్స్ పర్ డే అయితే ఉంటే దానివల్ల మనకు ఎనర్జీ అనేది మనము బ్రేక్ డౌన్ కాకుండా డీప్ స్లీప్లో మన ఎనర్జీ కన్జర్వ్ అయ్యి నెక్స్ట్ డే ఫిజికల్ యాక్టివిటీ యాజ్ వెల్ యాజ్ మన మైండ్ కాన్సన్ట్రేషన్ ఉండడానికి, సిమిలర్లీ కార్టిసాల్ని అదుపులో ఉంచుకొని దానివల్ల షుగర్స్, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ ఉంచుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో ఈ నిద్ర అనేది ఎప్పుడైనా ఒక రెగ్యులర్ టైంలో, అంటే రోజుకి 10 o'clock పడుకుంటే 10 o'clock అండ్ నెక్స్ట్ డే అప్ టు 6 o'clock. సో ఇలా ఒక ఫిక్స్డ్ టైంలో పడుకోవడం ఇంపార్టెంట్. 10 అనేది కాదు, మనం 12కి పడుకున్నా రోజు ఒక 12కి పడుకొని మళ్ళీ 8కి లేవడం. సో ఒక ఫిక్స్డ్ 8 అవర్స్ ఉండడం చాలా ఇంపార్టెంట్. అది కూడా డీప్ స్లీప్లో. అంటే చాలామంది సౌండ్ రాగానే, చిన్న శబ్దం రాగానే ఉలిక్కిపడి లేవడము ఇలాంటివి చేస్తుంటారు. అలాంటివి అన్నప్పుడు అది డీప్ స్లీప్లో లేరు అని అర్థం, వాళ్ళు షాలో స్లీప్లో ఉన్నారు. సో ఇలాంటి స్లీప్స్ కూడా మన ఎనర్జీ ఎటువంటి కన్జర్వ్ కాకపోవడం, కార్టిసాల్ తగ్గకపోవడం, దీనివల్ల కూడా షుగర్స్ యాజ్ వెల్ యాజ్ బ్లడ్ ప్రెషర్స్ యాజ్ వెల్ యాజ్ మన స్ట్రెస్ లెవెల్స్ పెరగడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి.